హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అనదర్ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో వీఆర్ ఇన్ ట్రావెలింగ్. మీకు ఆల్రెడీ వెనకాల అర్థమవుతుంది, మేము ట్రావెలింగ్లో ఉన్నాము. ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను అండ్ విత్ స్పెషల్ ఫ్యామిలీతో వెళ్తున్నాను. మా ఫ్యామిలీతో వెళ్తున్నాను అండ్ స్పెషల్ ఫ్యామిలీ కూడా ఉన్నది. నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. నేను చెప్పే లోపల మేము మాట్లాడేసాం. యామి టైమింగ్ రా. సో శ్రీవాణి గారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి తిరుపతి వెళ్తున్నాం. ఒక 3 days మాకు అనుకోకుండా డేట్స్ కుదిరాయి. సో వెంటనే కొంచెం దర్శనం చేసుకుందామని డివోషనల్ మా అసలు కెమెరా ఎందుకు ఓపెన్ చేసిందో చెప్పనా? ఇంట్రెస్టింగ్ టిఫిన్ వచ్చింది, చూపిద్దామని మీ ఇంట్రడక్షన్ చెప్తుందన్నమాట. యాక్చువల్లీ మేము ఈరోజు వందే భారత్లో వెళ్తున్నాము. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈరోజు వందే భారత్ బుక్ చేసుకున్నాము. నేను నా బ్లాగ్లో వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. బాగుంది అని చెప్తే సరదాగా సరదాగా అట్లా ఫ్యామిలీస్తో ఇట్లా వచ్చాము. సో అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది టిఫిన్, అది చూపిద్దామని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, చూపిస్తా. సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుడే. ఉప్మా, ఒక 2 వడ, సాంబార్, కోకోనట్ చట్నీ, కీర్ అండ్ చుడువ ఏదో ఇచ్చారు అండ్ మజా లాంటిది. ఇదేంటి మానియా గోల్డ్. నీకు కూడా వేయించారా? అందరికీ అవి ఇస్తారు. అవును, అందరికీ అవే. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది వెజ్, నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్. వాడు అట్లానే చెప్తున్నాడు రా, నాన్ వెజ్ బ్రేక్ఫాస్టా వెజ్ బ్రేక్ఫాస్టా అని అడిగాడు. సో దిస్ ఈజ్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో మనకి బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది, అంతే తేడా. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము తిరుపతి దిగిపోయాము, రూమ్కి వచ్చాము. ఆల్ ఆఫ్ సడన్ ఫీవర్ అయితే వచ్చేసింది నాకు. ఇప్పుడు కూడా టూ మచ్ ఫీవర్ ఉంది. తెలీదు ఎందుకు సడన్గా వచ్చేసింది. మేబీ లాట్ ఆఫ్ వర్క్ ఇదంతా అవడం వల్ల అనుకుంటా. ఎనీవేస్ ఇప్పుడైతే రూమ్కి వచ్చాము. ఆకలేస్తుంది. 3 అయింది దిగేసరికి, 2:45 అలా అయింది. కానీ ఫుల్ రష్ ఉన్నదండి, మామూలుగా లేదు. ఫుల్ రష్ ఉంది, రైల్వే స్టేషన్లోనే ఫుల్ రష్ ఉంది. సో అక్కడి నుంచి దగ్గరలో ఒక ఏమంటారు హోటల్కి వచ్చాము, అక్కడ రూమ్ తీసుకున్నాము. సో మన లెక్క కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే నేను కొంచెం ఫుడ్ తిద్దాం అనుకుని, చాలా ఆకలి వేస్తుంది. వీళ్ళైతే కొంచెం ట్రైన్లో తిన్నారంట, శ్రీవాణి గారు వాళ్ళు పక్క రూమ్లో ఉన్నారు. సో ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకోలే, నా వల్ల అవ్వట్లే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరుగుతుంది. సో దిస్ ఈజ్ మినీ మీల్స్ ఇన్ మై హోటల్. సో పప్పు, సాంబార్, వేపుడు, స్పూన్స్, రైస్, అప్పడాలు, పెరుగు, ఇంకా రైస్, ఆవకాయ, సాల్ట్ అన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ట్యాబ్లెట్ వేసుకొని. ఫ్రెండ్స్, సో మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసి, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాదు 3కి అట్లా వచ్చాం కదా. సో అప్పుడు లంచ్ చేసి పడుకొని ఇప్పుడు లేచాం. అసలు తెలియలేదు, హాయిగా పడుకున్నాం అందరం. వీడు మోహన్ చూడండి, బాగుందని చెప్తున్నాను. సో మేమేం చేస్తున్నాం తెలుసా, మంచిగా ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. కాఫీ, టీ విత్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ జామ్. సో వీడేం కాఫీ టీలు తాగడు, బట్ నేనే కొంచెం అట్లా బ్రెడ్ ముంచుకొని తిను, బాగుంటుంది అని చెప్పా. సో అదనమాట, ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. మీరు ఏమంటున్నారు? నో. సో మేమైతే టికెట్స్ తీసుకోవాలి, దర్శనం టికెట్స్. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడారు అనమాట, విక్రమ్ అన్న వాళ్ళు. సో వాళ్ళు ఒక టైం చెప్తే ఆ టైంలో వెళ్ళి ఆధార్ కార్డ్స్ అవన్నీ చూపించి దర్శనం టికెట్లు అయితే తీసుకోవాలి. సో ప్రస్తుతానికైతే దిస్ ఈజ్ ద స్టేటస్. బట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా రాక బయటికి రాగానే ఫీవర్ వచ్చింది. యాక్చువల్లీ ఓపిక లేదు.
ఆ స్వామి ఇట్లనే ఓపిక లేకుండానే రా అని చెప్పి డిసైడ్ చేసినట్టున్నాడు. చూద్దాం. హాయ్ అండి. సో, ఇప్పుడొచ్చేసి నేను నా ఎంటీ ప్రొడక్ట్స్ అనేవి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాటెవర్ ఇట్ ఈస్ లాస్ట్ మంత్ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసి కంప్లీట్ చేసిన నా ఎంటీ బాటిల్స్ అనేది నేను మీకు చూపిస్తాను. సో, దాన్ని బట్టి నేను ఎక్కువగా ఏది యూజ్ చేశాను లాస్ట్ మంత్ అన్నది మీకు ఐడియా ఉంటది. ఎనీవేస్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ చాలా చాలా యూజ్ అయ్యాయి నాకు. చాలా నచ్చాయి అండ్ యెస్. సో, అదనమాట. ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని లింక్స్ అయితే ఇచ్చాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఇప్పుడైతే మనం ఆలస్యం లేకుండా ర్యాండమ్ ప్రొడక్ట్స్ ఒక కేటగిరీ అని లేదు. వెరీ ర్యాండమ్ ప్రొడక్ట్స్ ఆబ్వియస్లీ మనవి కొన్ని కొన్ని బాటిల్స్ అయిపోతా ఉంటాయి. ఇంకొన్ని నేను చాలా యూజ్ చేస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. సో, అవి కూడా అయిపోయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో, యెస్. సో, ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లక్స్ వాళ్ళది బాడీ వాష్ అనమాట ఇది. ఇది ఫ్రేగ్రెంట్ స్కిన్, బ్లాక్ ఆర్కిడ్ సెంట్ అండ్ జూనిపర్ ఆయిల్ కంప్లీట్‌గా రెండిటి కాంబినేషన్‌లో ఉంటదనమాట. లక్స్ బాడీ వాష్. ఈ కంప్లీట్ బాటిల్ అనేది నేను 2 మంత్స్‌లో కంప్లీట్ చేసేసాను. నాకైతే చాలా 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 యూజ్ అయింది. అండ్ ఇలాంటి ఒక బాడీ వాషెస్‌కి ఏంటంటే లోఫ్ ఉంటది కదా! అట్లాంటివి యూజ్ చేసి ఇది తక్కువ పడతది. అది బద్ధకించామా, చేతిలో యేసుకున్నామా చాలా ఎక్కువ యూజ్ చేస్తామనమాట. ఇదొక చిన్న టిప్ యూజ్ చేసుకోండి. సో, లోఫా గాని యూజ్ చేసినట్లయితే చాలా తక్కువ అనేది యూజ్ అయిపోద్ది. సో, చూస్తున్నారు కదా! చిన్నది కొంచెం ఉన్నది. బట్ హోల్ డే అని నేను చెప్పలేను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక హాఫ్ డే మనకి ఈ ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాడీ డ్రై అవ్వదు. సో, ఎందుకంటే ఇందులో జూనిపర్ ఆయిల్ ఉన్నది కాబట్టి ఈ ఆయిల్ బట్టి మనకి ఆ హైడ్రేషన్ అనేది లైట్‌గా ఉంచుతుంది. నాట్ వెరీ హైడ్రేటెడ్ బట్ ఓకే. అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ ఎంప్టీ బాటిల్ వచ్చేసి బడ్స్ అండ్ బెర్రీస్‌ది. ఇది యాక్చువల్లీ ఒకటే బాటిల్ ఉంది. మిగతావన్నీ నేను పారేశాను. ఇది నాకు తెలిసి ఒక 4th ఆర్ 5th బాటిల్. యెస్. సో, బడ్స్ అండ్ బెర్రీస్ డీటాక్స్ అండ్ రిఫ్రెష్ బాడీ వాష్ బల్గేరియన్ రోజ్ జెంట్లీ క్లీన్స్ అవే ఇంప్యూరిటీస్ అండ్ రిఫ్రెషన్ స్కిల్స్. ఇందులోని నో పారాబెన్స్, నో సల్ఫేట్స్ అండ్ నో ఫైలేట్. సో, మొత్తానికి ఏంటంటే ఇది మంచి ప్రొడక్ట్. మనందరికీ తెలుసు బడ్స్ అండ్ బెర్రీస్ చాలా బ్యూటిఫుల్ అండ్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాట. నాకేంటంటే ఇది డీటాక్స్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటదండి. చాలా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. అండ్ బాడీ అంతా నీట్‌గా క్లీన్ అయిపోతది. లైక్ స్వెట్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోద్ది. బట్ ఒకటే నేను మీకు చూపిచ్చాను. ఇది నాది 4th బాటిల్ ఐ థింక్. సో, మీరు చూడొచ్చు ఎంత యూజ్‌గా ఉంటదో ఈ బాటిల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ మీ అందరి దగ్గర ఇది ఉండే ఉంటది. ఎస్ప్రెసో మన ఎంకెఫెయిన్ వాళ్ళది బాడీ స్క్రబ్ విత్ బాడీ వాష్ వస్తుందనమాట. ఇదైతే దీని పరిస్థితి ఇట్లా ఉంది. సో, దీని పరిస్థితి ఇది. మొత్తానికి అంతా యూజ్ అయిపోయింది. సో, ఎంప్టీ బాటిల్ ఇంకొంచెం ఉంది. అది కొంచెం వాటర్ ఏసి ఇట్లా అంటే ఇంకొకసారి వస్తదనమాట. ఇవన్నీ అలాంటివే. సో, యెస్. మొత్తానికైతే ఇది ఎంకెఫెయిన్ వెరీ వెరీ రిఫ్రెషింగ్. ముఖ్యంగా నాకేంటంటే ఎంకెఫెయిన్ ఇట్లాంటివి ఏంటంటే ఎస్ప్రెసోది కాఫీ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఎందుకంటే కాఫీ స్మెల్ అనేది అట్లా ఉంటుందనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. సో, యెస్. ఎంకెఫెయిన్ వాళ్ళది నేనైతే అడిక్ట్ అయ్యాను. చాలా యూజ్ చేశాను. దిస్ ఈస్ మై సెకండ్ ఎంప్టీ బాటిల్ అనమాట. ఇవన్నీ నేను రీఫిల్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఆల్రెడీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడుతున్నాను. కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను. అవి కూడా యూజ్ చేసాక అప్పుడు డిసైడ్ చేసుకొని మళ్ళా ఆర్డర్ పెట్టుకుంటా అనమాట. సో, యెస్. అండ్ ఇంకా అనదర్ 2 బాడీ వాషెస్ ఇవి రెగ్యులర్‌వి. ఇవన్నీ రెగ్యులర్‌గా అయితూనే ఉంటాయన్నమాట. 2, 3 బాటిల్స్. ఇదొచ్చేసి పియర్స్ వాళ్ళది న్యాచురల్స్ అనమాట. కోకోనట్ వాటర్. సో, బాడీ వాష్ మన కోకోనట్ వాటర్ ఉంటది కదా! అట్లా ఉంటుందనమాట. రిఫ్రెషింగ్‌గా ఉంటది. 100% సోప్ ఫ్రీ అయితే ఉంటుందనమాట. సో, నార్మల్‌గా ఉండదు. అంత గ్రేట్ అని కాదు. ఓకే. నార్మల్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అండ్ నాకు తెలిసి పియర్స్ సోప్స్ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. సో, సోప్ బదులు ఇది వాడండి బాడీ వాష్. ఒరిజినల్ పియర్స్ ప్యూర్ అండ్ జెంటిల్ బాడీ వాష్ అనమాట. సో, ఇదైతే చాలా బాగుంది. సేమ్ మన పియర్స్ సోప్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందనమాట. ఇది కూడా 100% సోప్ ఫ్రీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో, పియర్స్ తీసుకున్నారంటే ఇది ప్యూర్ అండ్ జెంటిల్ పియర్స్ తీసుకోండి. చాలా బాగుంటుంది. కోకోనట్ వాటర్‌ది ఓకే. బట్ ఆ ఫ్లేవర్ మీకు కావాలనుకుంటే యూ కెన్ ట్రై అనమాట. అండ్ ఇదేంటి
ఫేస్ స్క్రబ్ అనేది నేను డైలీ యూజ్ చేయను. వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను. లేదు ట్వైస్ యూజ్ చేస్తాను. సో, మేకప్స్ అవంతా డర్ట్స్ తెలియకుండా ఎంత క్లీన్ చేసినా కూడా స్క్రబ్బింగ్ అనేది వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే చాలా మంచిది. సో, ఏమైనా డర్ట్, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా పోతాయి. సో, ఇది నేను కంప్లీట్ చేసింది. పాండ్స్ ప్యూర్ డీటాక్స్ ఫేస్ స్క్రబ్ విత్ డీప్ క్లిన్జింగ్. ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్నదనమాట. ఇది ఎవరికంటే ఇంట్లో ఉండి అలా అలా పనిచేసుకున్న వాళ్ళకైతే అస్సలు కాదండి. బయట పొల్యూషన్‌లో తిరుక్కుంటూ విపరీతంగా బయట తిరుగుతున్నాము. ఇంకా విపరీతమైన పొల్యూషను, విపరీతమైన ఏమంటారు డర్ట్ వీటిలికి ఫేస్ చేస్తుంది ఫేస్ అంటే మటుకు ఇది చాలా చాలా యూజ్ అయితది. ట్రస్ట్ మీ చాలా యూజ్ అయితది. ఖచ్చితంగా వాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనదర్ బ్యూటిఫుల్ ఫేస్ వాష్ మామా ఎర్త్ వాళ్ళది ముల్తానా మిట్టి ఫేస్ వాష్ అనమాట. ఇందులో మనకి ముల్తానీ మిట్టి అండ్ బల్గేరియన్ రోజ్ ఉంటది. ఇది ఆయిల్ కంట్రోల్ అండ్ యాక్ని కంట్రోల్ చేస్తది. నాకు ముఖ్యంగా ఈ లాస్ట్ మంత్ అంతా విపరీతమైన వేడికి సమ్మర్‌కి నాకు ఇట్లాగో ఇప్పటికి ఉన్నాయి పింపుల్స్ రావడం వేడికి. విపరీతమైన వేడికి ఆయిల్ వల్ల అనమాట. ఆయిల్ కంట్రోల్ చేస్తది. యాక్ని కంట్రోల్ చేస్తది. సో, ఇది కూడా మంచిగా కంప్లీట్ చేసేసాను. అండ్ మై ఫేవరెట్ ప్రొడక్ట్ ఇది. ఇదైతే నాకు తెలిసి ఒక 5th బాటిలో ఎంతో. లోరియల్ వాళ్ళది కండిషనర్ అనమాట. సో, కండిషనర్ టైప్ అబ్సల్యూట్ రిపేర్ మాస్క్. సో, కండిషనర్స్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. మాస్క్‌లు ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఈ బాటిల్ అయితే మొత్తం యూజ్ చేసేసాను. సో, యెస్ మీరు కూడా కావాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మాస్క్‌లు. సో, నేనైతే ఎక్కువగా కండిషనర్ వాడతాను. బట్ దానికన్నా మాస్క్‌లు ఎక్కువ యూజ్ చేస్తాననమాట. సో, ఇది నా ఏమంటారు సమ్మర్ ఎంప్టీస్ అనమాట. సో, మీకు కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి.